ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యము నుండి 92వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. దేవునికి ఎప్పుడు స్తుతిస్తూ మన జీవితం గడపాల్సిన అవసరం ఉంది. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ప్రతిదినము నూతనంగా మారుస్తూ ఉంటాడు. దినదినాభివృద్ధిలాగా మనల్ని ప్రతిదినము చెక్కుతూ ఎలాగైతే శిల్పకారుడు మంచిగా రూపొందిస్తాడో దేవుడు కూడా మనల్ని అలా చేస్తాడు అన్నదానికి స్తుతి ముఖ్యమైన కారణం అని తెలియపరచబడుతుంది. తర్వాత మరి ఎలాగైతే వర్ధిల్లుతామో అన్నది మరి ఉదాహరణలతో ఈ వాక్యంలో చెప్పబడింది. ఖర్జూర వృక్షం వలె వర్ధిల్లుతారు. ఖర్జూరపు చెట్టు చుట్టూ ఎటువంటి సానుకూల పరిస్థితులు లేదు, అన్ని ప్రతికూల పరిస్థితులే. తనకి ఎండ ఏవి కూడా మరి సానుకూలంగా నీరు ఇలాంటివి ఏమీ లేవు. కానీ ఎక్కడ కృంగిపోదు, ఎక్కడ ఆగిపోదు, నిరుత్సాహపడదు. ఎక్కడ కూడా ప్రతి క్షణం కూడా మధురమైన ఫలాలు, అందరికి ఉపయోగకరమైన ఫలాలే వెదజల్లుతుంటుంది. అందరం కూడా తన దగ్గరికి ఆకర్షించుకునే విధంగా కనపడుతుంది. దాన్ని నిటారుగా లోతుగా బలంగా నాటబట్టడం వల్ల మరి ఎన్ని సమస్యలు వచ్చినా సులువుగా తప్పించుకొని నిటారుగా నిలబడుతుంది. ఇలాగా ఉంటారు నీతిమంతులు. మరియు దేవదారు వృక్షం ఎలాగైతే వర్ధిల్లుతూ ఉంటుందో, ఎంతో నిటారుగా పెరిగి మంచి సువాసనలు ఇచ్చి దేవుని ఎదుట మన్నికగా ఉండి మరి ఉంటారు. అలాగా నీతిమంతులు దేవుని ఎదుట ఉంటారు. వారు ఆశీర్వదింపబడి మంచి సువాసన వల్లే వారు సువాసన వెదజల్లుతూ అందరిని ఆశీర్వదిస్తూ దేవునికి మహిమార్థమై ఉంటారని. ఈ విధంగా మనం దేవుని స్తుతించడం వల్ల వర్ధిల్లుతాము అన్నది. ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా దేవుని స్తుతించి గణపరిచి మధురమైన ఫలాలు పండేవారిలాగా దేవుడు మనందరిని దీవించాలి. మరియు కూడా సువాసనలు వెదజల్లుతూ నీతిగా ఉంటూ దేవుని నీతి అందరికి ప్రచురించే వారిగా ఉండటానికి దేవుని కృప మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, మరి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా తండ్రి, ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా నీవు మమ్మల్ని మధురమైన ఫలములుగా ఫలించే వారిగా ఉండాలని ఆశపడుతున్నావు ప్రభా. అందరికీ సువాసన వెదజల్లే వారిలాగా ఉండాలని ఆశపడుతున్నావు ప్రభా. అటువంటి కృప మాకు దయచేసినందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఇంకనూ మేము దినదినాభివృద్ధి పొంది నీళ్ళు ఎదగటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.